వెల్కమ్ బ్యాక్ టు సీఎంఏ తెలుగు. సో, మన ఈ ఛానల్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ మనం కమింగ్ టు ద టాపిక్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంప్లీట్ చేసాము. అలాగే మనం టెన్సెస్‌కి ముందు బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఏదైతే యామ్, ఈజ్, ఆర్ అని, వజ్ అండ్ వర్ అని. సో, ఏ టెన్స్‌లో ఏ ఏ పదాలు వస్తాయో, ఏ ఏ టెన్సెస్‌లో ఏ ఏ పదాలు వస్తాయని చెప్పి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో, యామ్, ఈజ్, ఆర్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ వజ్ అండ్ వర్ అనే టాపిక్స్ అనేవి స్టార్ట్ చేసాము. దీంట్లో పాజిటివ్ కేసులో ఎలాగా ట్రీట్ చేస్తాము, ఎలాగా సెంటెన్స్ ఫామ్ చేస్తాం అనేది చూసాము. నెగిటివ్ కేసులో ఎలా సెంటెన్స్ ఫామ్ చేస్తామని చూసాము. సో, ఇప్పుడు ఇంటరాగేటివ్ కేస్‌లో మనం ఎలా సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేస్తాము అని చెప్పి, క్వెషన్ అడిగేటప్పుడు ఎలా క్వెషన్‌ని ఫ్రేమ్ చేస్తాము. సో, పాస్ట్ టెన్స్‌కి సంబంధించి మనం క్వెషనింగ్‌లో చెప్పేటప్పుడు ఎలా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తామని చెప్పి ఈరోజు క్లాస్లో చూద్దాము. సో, వజ్ అండ్ వర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏ టెన్స్‌కి సంబంధించింది అంటే పాస్ట్ టెన్స్‌కి సంబంధించిందనమాట. సో, పాస్ట్ టెన్స్‌లో జరిగే సింగులర్ థింగ్స్‌కి, సింగులర్ సబ్జెక్ట్స్‌కి మనం వజ్ అనేది వాడతాం. అలాగే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్‌కి మనం ఏం వాడతాము అంటే వర్ అనేది వాడతామన్నమాట. సో, పాస్ట్‌లో ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాం. వాళ్ళందరూ చేశారు, మనం చేశాము. సో, ప్లూరల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. పాస్ట్‌లో జరిగిన విషయం గురించి. సో, అప్పుడు మనం ఏం వాడతామంటే, ఏ పదం వాడాలి అంటే వర్ అనే పదం వాడాలన్నమాట. సో, వజ్ అనేది సింగులర్‌కి వాడాలి, వర్ అనేది ప్లూరల్‌కి వాడాలన్నమాట. సో, ఈ రెండు కూడా మనకి పాస్ట్ టెన్స్‌కి సంబంధించింది. గతంలో జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు పదాలని వాడతాం అనమాట. ఎలాగైతే యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు పదాలని మనం ప్రెజెంట్ టెన్స్‌లో వాడతాము, ఈ రెండు పదాలని మనం పాస్ట్ టెన్స్‌లో వాడతాం అనమాట. సో, మనం పాజిటివ్ సెంటెన్స్‌లో ఎలా ఫ్రేమ్ చేయాలి అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలని చూసాం. వజ్, వజ్ నాట్, వర్, వర్ నాట్. సో, ఇవన్నీ కూడా ఏంటి, పాస్ట్‌లో జరిగే పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. సో, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం పాస్ట్‌లో జరిగిన దాని గురించి మనం క్వెషనింగ్‌లో చెప్పేటప్పుడు, క్వెషన్‌లో సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు పాస్ట్‌లో జరిగిన దాని గురించి ఎలా చెప్పాలి, సింగులర్‌కి అయితే ఎలా చెప్పాలి, ప్లూరల్‌కి అయితే ఎలా చెప్పాలి. సో, పాజిటివ్ కేస్‌లో క్వెషన్ అడిగేటప్పుడు ఎలా ఉంటుంది, నెగిటివ్ కేస్‌లో క్వెషన్ అడిగేటప్పుడు ఎలా ఉంటుందని ఈరోజు క్లాస్‌లో చూద్దాం. సో, కమింగ్ టు ద టాపిక్, మనం ఇంటరాగేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇంటరాగేటివ్స్ అంటే ఏంటి అంటే మనం క్వెషన్స్ అనమాట. అంటే నీ క్వెషనింగ్ లాగా అడగటం అనమాట. క్వెషన్ చేస్తున్నట్టు అడగటం. సో, ఇంటరాగేషన్ అంటాం కదా మనం మామూలుగా జనరల్‌గా మాట్లాడేటప్పుడు. అంటే ఏం చేస్తున్నావు? ఏంటి? వాట్ అని, వెన్ అని, వై అని, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మాట్లాడేటప్పుడు, క్వెషన్ చేస్తూ మాట్లాడేటప్పుడు మనం ఆ సెంటెన్సెస్‌ని ఏమంటాము అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో, వజ్ అనేది క్వెషనింగ్‌లో ఎలా యూజ్ చేస్తాం? వజ్ యూజ్డ్ ఇన్ క్వెషనింగ్. సో, వజ్‌ని ఎలా యూజ్ చేస్తాము? క్వెషన్స్ అడిగేటప్పుడు వజ్‌ని ఎలా యూజ్ చేస్తాం? సో, మనం వజ్ అనేది రాంగానే మనం ఏం తెచ్చుకోవాలి అంటే ఇవి సింగులర్ ఫామ్‌లో ఉన్నాయని, అండ్ ఇవి ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వస్తుంది వజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వజ్ వచ్చినప్పుడు అది పాస్ట్ టెన్స్‌కి సంబంధించింది ఆ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో, టెన్సెస్‌కి సంబంధించి ఇవి బేసిక్స్ అనమాట. సో, ఇవి నేర్చుకుంటే మనం టెన్సెస్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, వజ్ అనేది రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్ అండ్ వజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సింగులర్ ఫామ్‌కి. సో, వజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు పాస్ట్ అండ్ ఆఫ్ సింగులర్. సో, పాస్ట్ టెన్స్‌కి సంబంధించింది అంటే గతానికి సంబంధించింది. సో, గతంలో జరిగిన దాని గురించి చెప్పేటప్పుడు మనం వజ్ అనేది వాడతాం. అండ్ వజ్ అనేది ఎక్కడైనా సెంటెన్స్‌లో కనిపించింది అంటే మనం సింగులర్ సబ్జెక్ట్స్‌కి ఆర్ సింగులర్ సెంటెన్స్‌కి మనం వాడుతున్నాం అనమాట. ఏవైతే మన సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్‌కి మనం వజ్ వాడాలన్నమాట. సో, వజ్ అనేది ఏ ఏ సబ్జెక్ట్స్‌కి వాడాలి అంటే ఐ, హీ, షీ, ఇట్, దట్, దిస్ ఆర్ ఎనీ సింగులర్ నేమ్స్ అనమాట. వీటికి మనం వజ్ వాడాలి. సో, ఇవి మనం పాజిటివ్ కేస్‌లో, నెగిటివ్ కేస్‌లో కూడా ఇదే చూసాం. కానీ ఇక్కడ క్వెషనింగ్ అనమాట. క్వెషనింగ్ అడిగేటప్పుడు వజ్ అనేది ఏదైతే ఉందో అది మన స్టార్టింగ్ పాయింట్‌లోకి రావాలన్నమాట. వజ్ ఐ, వజ్ హీ, వజ్ షీ, వజ్ వజ్ ఇట్, వజ్ దట్, వజ్ దిస్. సో, వజ్ అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్‌లోనే రావాలి. సో, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అనేవి సింగులర్ అనమాట. సో, మనం క్వెషన్ అడిగేటప్పుడు పాజిటివ్‌లో అడగాలి అంటే వజ్ ఐ అని వాడాలి. నెగిటివ్‌లో వాడాలి అంటే వజ్ ఐ నాట్, వజ్ హీ నాట్, వజ్ షీ నాట్, వజ్ ఇట్ నాట్, వజ్ దిస్ నాట్.
Was that not? Or any singular names. Was Geeta not? Or was Ramu not? సో ఇవన్నీ ఏంటి నెగిటివ్ ఫామ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనం క్వశ్చనింగ్ అడిగేటప్పుడు ఏదైతే వజ్ ఉందో ఆ వజ్ అనేది స్టార్టింగ్ ప్లేస్లో ఉండాలి అండ్ సబ్జెక్ట్స్ అనేవి వజ్ తర్వాత రావాలన్నమాట. సో వాజ్ ఐ ప్లేయింగ్, వాజ్ ఐ డాన్సింగ్, నేను డ్యాన్స్ వేస్తున్నాను గతంలో, క్వశ్చన్ లాగా అడుగుతున్నాను. సో వాజ్ ఐ ప్లేయింగ్, నేను ఆడుకుంటున్నాను ఆ టైంలో, గతంలో పాస్ట్లో గురించి నేను అడుగుతున్నట్టు అనమాట. సో నేను అప్పుడు ఆడుకుంటున్నాను. వాజ్ ఐ ప్లేయింగ్, వాజ్ షీ ప్లేయింగ్, వాజ్ ఇట్ ప్లేయింగ్, అలాగే వాజ్ దట్ ప్లేయింగ్, వాజ్ గీతా ఈజ్ ప్లేయింగ్. సో ఇవన్నీ ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్సే అనమాట. ఈ సింగులర్ సబ్జెక్ట్స్కి ఎప్పుడు కూడా వజ్ అనేది వాడతాం. అండ్ క్వశ్చనింగ్స్లో ఎప్పుడు కూడా వజ్ అనేది స్టార్టింగ్ పాయింట్లో ఉంటుందన్నమాట. పాజిటివ్ కేసులో ఏంటి, ఐ వాజ్ ప్లేయింగ్ అని చెప్తాం. నెగిటివ్ కేసులో ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ అని చెప్తాం. అదే క్వశ్చనింగ్లో అయితే వజ్ అనేది స్టార్టింగ్ పాయింట్లో ఉండాలి. వజ్ ఐ ప్లేయింగ్, ఏంటి నేను ఆడుకుంటున్నానా. అలా కాకుండా వజ్ ఐ నాట్ ప్లేయింగ్, ఏంటి నేను ఆడుకోవట్లేదా. సో వాజ్ ఐ నాట్ డాన్సింగ్, ఏంటి నేను డ్యాన్స్ వేయట్లేదా. సో గతంలో గురించి చెప్తున్నాను, నేను ఆ టైంలో డ్యాన్స్ వేయట్లేదా అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో వాజ్ షీ నాట్ ప్లేయింగ్, ఏంటి ఆమె ఆడుకోవట్లేదా. సో ఏంటి నెగిటివ్ ఫామ్లో మనం క్వశ్చన్ చేస్తున్నాం. వాజ్ ఇట్ నాట్ ప్లేయింగ్, ఏంటి అది ఆడుకోవట్లేదా అని అడుగుతున్నాను అనమాట. ఏంటి గతంలో అది ఆడుకుంటుందా లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆడుకోవట్లేదని నేను నా ఆన్సర్ నెగిటివ్లో చెప్తాను, ఇట్ వాజ్ నాట్ ప్లేయింగ్ అని. అదే క్వశ్చన్ నేను నెగిటివ్లో అడిగాను. ఎలాగ అడిగాను, సో క్వశ్చనే కానీ నెగిటివ్ సెంటెన్స్లో అడిగాను అనమాట. సో వాజ్ ఇట్ నాట్ ప్లేయింగ్, ఏంటి అది ఆడుకోవట్లేదా, అంటే నిన్న గురించి చెప్తున్నాను. సో ఆ టైంలో అది ఆడుకోవట్లేదా నేను అడుగుతున్నాను. క్వశ్చన్ పాజిటివ్లో ఎలా అడుగుతున్నాను, ఏంటి అది ఆడుకుంటుందా అని అడుగుతున్నాను, అండ్ ఆడుకోవట్లేదా అని కూడా అడుగుతున్నాను అనమాట. ఆమె ఆడుకుంటుందా అనేది అని చెప్పి ఒక అంటే పాజిటివ్ కేసులోనూ అడగొచ్చు, అలాగే నెగిటివ్ కేసులోనూ అడగొచ్చు అనమాట. సో ఆమె ఆడుకుంటుంది అని మనం పాజిటివ్లో చెప్పొచ్చు, ఆర్ ఆమె ఆడుకోవట్లేదని నెగిటివ్లో చెప్పొచ్చు. అదే క్వశ్చన్ మనం క్వశ్చనింగ్లో అడగాలి పాజిటివ్లో అంటే, ఏంటి ఆడుకోవట్లేదా అని నెగిటివ్లో అడుగుతాం, ఏంటి ఆడుకుంటుందా అని చెప్పి పాజిటివ్లో అడుగుతామంట. సో వాజ్ ఐ ప్లేయింగ్, ఏంటి నేను ఆడుకుంటున్నానా. వాజ్ ఐ నాట్ ప్లేయింగ్, నేను ఆడుకోవటం లేదా. సో ఇవన్నమాట ఎగ్జాంపుల్స్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వజ్ వెన్ క్వశ్చనింగ్. సో మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు వజ్ అనేది వర్డ్ ఎలా యూజ్ చేయాలంటే వజ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్లో ఉండాలి, తర్వాత సబ్జెక్ట్స్ రావాలి. అది పాజిటివ్ కేసులో అయినా నెగిటివ్ కేసులో అయినా సరే క్వశ్చన్స్ అడిగేటప్పుడు వజ్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్కే వాడాలన్నమాట. ఏదైతే ఐ ఉందో, ఏదైతే హీ, షీ, ఇట్, దట్, దిస్, అలాగే ఏదైనా సింగులర్ నేమ్స్ ఉంటాయి, ఆర్ ఎనీ గీత, సీత, రాఘవ్, రాము, రవి, రాధ, రాకేష్, ఇలాంటివి ఏవైతే నేమ్స్ ఉంటాయో, ఏదైనా నేమ్ కావచ్చు, భరణి కావచ్చు, భరత్ కావచ్చు, ఏదైనా సరే నేమ్ గురించి సింగులర్ సెన్స్లో ఉన్న నేమ్ గురించి ఆర్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం వజ్ అనే వాడతాం. సో క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా వజ్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో క్వశ్చనింగ్స్ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాజ్ ఐ లుకింగ్ గుడ్, నేను ఆ టైంలో బాగా కనిపిస్తున్నానా. వాజ్ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, నేను ఆ టైంలో బాగా కనిపించడం లేదా. ఏంటి గతంలో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాజ్ అనే మాట్లాడాలి. అండ్ వాజ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్కే వస్తాయి. సో ఐ అనేది సింగులర్ సబ్జెక్టే కదా. సో ఆ టైంలో నేను బాగా కనిపిస్తున్నానా అని అడిగాను. మళ్ళీ అదే నెగిటివ్లో ఎలా క్వశ్చన్ అడిగానంటే ఆ టైంలో నేను బాగా కనిపించడం లేదా అని చెప్పి నెగిటివ్లో అడుగుతున్నాను అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, వాజ్ హీ ఏ డాక్టర్, ఆ టైంలో అతడు డాక్టరా అని అన్నాను అని క్వశ్చన్ లాగా అడిగాను. ఇంకోలాగా ఎలా అడగొచ్చు, నెగిటివ్లో ఎలా అడగొచ్చు అదే క్వశ్చన్, వాజ్ హీ నాట్ ఏ డాక్టర్, ఏంటి అతడు డాక్టర్ కాదా. నిన్న ఏంటి నేను ఎస్టర్డే గురించి ఆర్ పాస్ట్ గురించి అడుగుతున్నాను క్వశ్చన్. పాజిటివ్లో అడిగినప్పుడు ఏంటి అతడు డాక్టరా అన్నాను. మళ్ళీ ఏం చెప్పాను, అదే క్వశ్చన్ మళ్ళీ నెగిటివ్లో ఎలా అడిగాను, ఏంటి అతడు డాక్టర్ కాదా అని అడిగాను. సో పాజిటివ్లో క్వశ్చనింగ్ అలా ఉంటుంది, నెగిటివ్లో క్వశ్చనింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో వజ్తోనే స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ వచ్చినప్పుడు నాట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సబ్జెక్ట్ పక్కనే యాడ్ అవుతుంది, వజ్ పక్కన కాదు, సబ్జెక్ట్ పక్కన. వజ్ హీ నాట్ అంటాం. సో వజ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెగిటివ్ ఉంటే నాట్ వస్తుంది, లేకపోతే ఏదైతే వర్బ్ ఉంటుందో, ఏదైతే మనం యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్కి సంబంధించిన వర్డ్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, వాజ్ షీ ఏ సింగర్, ఏంటి ఆమె సింగరా. వాజ్ షీ నాట్ ఏ సింగర్, షీ ఈజ్ నాట్ ఏ సింగర్, ఏంటి ఆమె సింగర్ కాదా, గతంలో ఆమె సింగర్ కాదా అని అడుగుతున్నాను. మళ్ళీ అదే పాజిటివ్లో ఎలా అడిగాను, ఏంటి ఆమె సింగరా అని అడిగాను.
నెగెటివ్‌లో అదే క్వెషన్ ఎలా అడిగాను, ఏంటి ఆమె సింగర్ కాదా అని అడిగాను ఇంగ్లీష్‌లో. సో, అదనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, వాజ్ ఇట్ ఏ గుడ్ వాజ్ ఇట్ ఏ గుడ్ బుక్, ఏంటి అది మంచి పుస్తకమేనా? వాజ్ ఇట్ నాట్ ఏ గుడ్ బుక్, ఏంటి అది మంచి పుస్తకం కాదా? అదేంటి గతాన్ని గురించి అడుగుతున్నాను అండ్ సింగులర్ సబ్జెక్ట్ వాజ్ అనేది వాడాము అండ్ సింగులరే కాబట్టి బుక్ అంటే థింగ్స్ కాబట్టి ఇట్ అనేది వాడతాం అనమాట. సో, అలా కాకుండా అమ్మాయో అబ్బాయో అంటే హీ అని వాడతాము. అది వస్తువు కాబట్టి పుస్తకం అనేది వస్తువు కాబట్టి ఇట్ అనేది వాడాము. సో, ఇది రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. అండ్ సింగులర్ సెన్స్‌లో ఉందనమాట. సో, బుక్ అనేది ఒక సింగులరే అనమాట. బుక్స్ అనేవి లేవు. అలాగే వాజ్ ఇట్ ఏ గుడ్ టైమ్, ఏంటిది వాజ్ దాట్ ఏ గుడ్ టైమ్, ఏంటి అది మంచి టైమేనా? వాజ్ దట్ నాట్ ఏ గుడ్ టైమ్, ఏంటి అది మంచి టైం కాదా? వాజ్ దిస్ ఏ హ్యాబిట్, దిస్ ఈజ్ నాట్ ఏ హ్యాబిట్, ఏంటి అది హ్యాబిట్టా అని క్వశ్చన్ లాగా అడిగాను. ఏంటి అది హ్యాబిట్ కాదా అని క్వశ్చన్లో అడిగాను. సో, పాజిటివ్లోనూ అడగొచ్చు, నెగిటివ్లోనూ అడగొచ్చు అనమాట. సో, పాజిటివ్లో అయితే వజ్ అని అంటాం స్టార్టింగ్. అండ్ నెగిటివ్ అనుకోండి, వజ్ అనేది స్టార్టింగ్లో వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత నాట్ వస్తుంది అనమాట. సో, క్వశ్చనింగ్ అంటే ఇంటరాగేటివ్లో అనమాట. సో, పాజిటివ్ సిచ్యువేషన్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం, నెగిటివ్ సిచ్యువేషన్లో ఎలా ఫామ్ చేస్తాం అలాగే. సో, ఏ ఎగ్జాంపుల్ని మనం పాజిటివ్లోగా మాట్లాడాలంటే ఐ వాజ్ లుకింగ్ గుడ్, ఐ వాజ్ నాట్ లుకింగ్ గుడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఆడు క్వశ్చన్ ఎలా అడిగాడు, వాజ్ ఐ నాట్ లుకింగ్ గుడ్, ఏంటి నేను మంచిగా కనిపించట్లేదా అన్నాను. దానికి పాజిటివ్లో ఆన్సర్ ఎలా చెప్తున్నాను, ఐ వాజ్ లుకింగ్ గుడ్, నేను ఆ టైంలో మంచిగా ఉన్నాను. ఆ టైంలో మంచిగా లేనని చెప్పడానికి ఐ వాజ్ నాట్ లుకింగ్ గుడ్. సో, పాజిటివ్లో చెప్పడం, నెగిటివ్లో చెప్పడం అలాగా. అండ్ ఇంటరాగేటివ్లో పాజిటివ్లో ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనమాట. అలాగే హీ వాజ్ ఏ డాక్టర్, అతడు డాక్టర్ ఆ టైంలో. హీ వాజ్ నాట్ ఏ డాక్టర్, ఆ టైంలో అతడు డాక్టర్ కాదు. అండ్ పాజిటివ్లో అడిగినప్పుడు, నెగిటివ్లో అడిగినప్పుడు క్వశ్చన్ మనం పాజిటివ్లో ఆన్సర్ అయితే ఇలా చెప్పాలి, నెగిటివ్లో అయితే హీ వాజ్ నాట్ ఏ డాక్టర్, అతడు డాక్టర్ కాదని నేను ఆన్సర్ చేశాను అనమాట. సో, క్వశ్చనింగ్ అనేది పాజిటివ్ నెగిటివ్లో ఉంటుంది. అంటే ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలాగే పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, మనకి నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి అనమాట. సో, వాజ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్స్ అనమాట. ఇవన్నీ కూడా దిస్ వాజ్ ఏ గుడ్ హ్యాబిట్, దిస్ వాజ్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. సో, పాజిటివ్లో ఇలా ఉంటుంది, నెగిటివ్లో ఇలా ఉంటుంది. అలాగే దట్ వాజ్ ఏ గుడ్ టైం, అది మంచి టైము. దట్ వాజ్ నాట్ ఏ గుడ్ టైం, అది మంచి టైం కాదు. సో, పాజిటివ్లో మంచి టైం అని చెప్పాను, మంచి టైం కాదని నెగిటివ్లో చెప్పాను. అదే క్వశ్చన్ అడిగినప్పుడు దట్ వాజ్ ఏ నాట్ ఏంటి వాజ్ దట్ నాట్ ఏ గుడ్ టైం, ఏంటి అది మంచి టైం కాదా అని అడిగాను. సో, క్వశ్చనింగ్ నెగిటివ్లోనే ఉంటుంది, ఆన్సర్ నెగిటివ్లో ఉంటుంది అనమాట. అండ్ వస్ టాపిక్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం టాపిక్, వర్ అనమాట. వర్ అనేది ఏ సబ్జెక్ట్స్కి యూస్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూస్ చేస్తాం. సో, వర్ కూడా ప్లూరల్కి పాస్ట్కి సంబంధించింది అనమాట. సో, వర్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్ అండ్ ఆఫ్ ప్లూరల్ ఫామ్. సో, ప్లూరల్ ఉన్న వాటికి పాస్ట్లో విషయాల గురించి చెప్పేటప్పుడు మనం వర్ అని వాడతాం అనమాట. సో, వర్ అనేది ఏ సబ్జెక్ట్స్కి వస్తాయి అంటే యూకి వస్తుంది, వీకి వస్తుంది, దే, దోస్, దీస్, ఆల్ గ్రూప్స్ అనమాట. అంటే ప్లూరల్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు వర్ అనేది వాడతాం. సో, ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనం వర్ అనేది వాడతాం అనమాట. సో, ఇది కూడా రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. సో, వర్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్ అనమాట అండ్ ఆఫ్ ప్లూరల్ ఫామ్. సో, ఏ సబ్జెక్ట్స్ వరకు వస్తాయంటే యూ, వి, దే, దోస్, దీస్, ఆల్ గ్రూప్స్ ఆర్ ఆల్ బాయ్స్ రావచ్చు, ఆల్ గర్ల్స్ రావచ్చు, ఆల్ థింగ్స్ రావచ్చు, వర్ అనేది వాడతాం. అండ్ క్వశ్చనింగ్లో ఎలా వాడతామంటే వర్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ రావాలి. అదే క్వశ్చనింగ్ నెగిటివ్లో ఉంటే కనుక వర్ అనేది ఉంటుంది, స్టార్టింగ్, తర్వాత సబ్జెక్ట్ ఉంది, తర్వాత నాట్ ఉంటుంది అనమాట. సో, అది స్ట్రక్చర్ అనమాట. సో, వర్ యూ డాన్సింగ్, ఏంటి ఆ టైంలో నువ్వు డాన్స్ చేస్తున్నావు. వర్ వి ప్లేయింగ్, మనం ఆడుకుంటున్నాం ఆ టైంలో. వర్ వి నాట్ ప్లేయింగ్, ఏంటి మనం ఆడుకోవట్లేదా. సో, వర్ దే అని చెప్పి మనం ఏదైతే చేస్తున్నామో వర్ దే వర్కింగ్, ఏంటి వారు వర్క్ చేస్తున్నారు ఆ టైంలో. వర్ దే నాట్ వర్కింగ్, ఏంటి వాళ్ళు వర్క్ చేయట్లేదా. సో, ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి ఏంటి క్వశ్చనింగ్లో అడిగేటప్పుడు ఇలా అడుగుతాం అనమాట. సో, వర్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ టు ప్లూరల్ ఫామ్ అనమాట. అండ్ వర్ ఈజ్ ఆల్వేస్ రిలేటింగ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. సో, మనం టెన్స్లకి సంబంధించి బేసిక్స్ మాట్లాడుకుంటాం. సో, వర్ అనేది ఎప్పుడు కూడా పాస్టే, అలాగే వజ్ అనేది కూడా ఎప్పుడు పాస్టే. వజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం, అలాగే వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి వాడతాం. సో, ఇక్కడ యూ, వి, దే, దోస్, దీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ అనమాట. సో, ప్లూరల్ సబ్జెక్ట్స్కి వర్ అనేది వాడాలన్నమాట. సో, అలాగే ఇవన్నీ కూడా వర్ అనేది క్వశ్చనింగ్లో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేసేటప్పుడు వర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో, మనం గతంలో జరిగిన దాన్ని క్వశ్చన్ లాగా అడిగేటప్పుడు మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు అని అడగాలి.
సో వర్వి వర్వి అని చెప్పి మనం స్టార్ట్ చేయాలన్నమాట. క్వశ్చన్ అడిగేటప్పుడు వర్వి అని స్టార్ట్ చేయాలి, ఆర్ వర్ దోస్ అని స్టార్ట్ చేయాలి, ఆర్ వర్ దే అని స్టార్ట్ చేయాలి, ఆర్ వర్ యూ, మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారంటే వర్ యూ డూయింగ్ వాట్ థింగ్ అని చెప్పి అంటాం అనమాట. సో క్వశ్చనింగ్ అనేది పాజిటివ్లోనే అడగొచ్చు, నెగిటివ్లోనే అడగొచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేర్ వర్ ఈజ్ యూస్డ్. సో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఎక్కడైతే వర్ యూజ్ చేస్తాం, సో వర్తో మనం క్వశ్చనింగ్ ఎలా ఫామ్ చేస్తాం. వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా మనం వాడతాం. సో మనం పాస్ట్లో జరిగిన ప్లూరల్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతామంటే ఎగ్జాంపుల్స్, వర్ యూ ఇన్ ద కాలేజ్. సో నువ్వు ఆ టైంలో కాలేజ్లో ఉన్నావా. సో పాస్ట్ టెన్స్ గురించి చెప్తున్నాం అంటే ఏంటి, నువ్వు ఆ టైంలో కాలేజ్లో ఉన్నావా. వర్ యూ నాట్ ఇన్ ద కాలేజ్, ఏంటి నువ్వు కాలేజ్లో లేవా అని అడుగుతున్నాను. దాన్ని పాజిటివ్లో చెప్పాలంటే ఏమని చెప్తాము, ఐ వాజ్ ఇన్ ద కాలేజ్ అని చెప్తాం, ఆర్ యు ఆర్ ఇన్ ద కాలేజ్ అని చెప్తాం, యు ఆర్ నాట్ ఇన్ ద కాలేజ్ అని చెప్తాం నెగిటివ్లో చెప్పాలంటే. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వర్ వి ఇన్ ద క్లాస్, మనం క్లాస్లో ఉన్నామా. వర్ వి నాట్ ఇన్ ద క్లాస్, మనం క్లాస్లో లేమా. సో ఈ రెండు కూడా క్వశ్చనింగే. పాజిటివ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు మనం క్లాస్లో ఉన్నామా అన్నాము, నెగిటివ్లో క్వశ్చనింగ్ అడిగేటప్పుడు మనం క్లాస్లో లేమా, వర్ వి నాట్ ఇన్ ద క్లాస్ అని అన్నాం. సో అలాగే వర్ దే నాట్ ఇన్ ద మీటింగ్, సో ఏంటి మీరు మీటింగ్లో లేరా అన్నాను, వర్ దే నాట్ ఇన్ ద మీటింగ్. సో వర్ దే ఆర్ ఇన్ ద మీటింగ్, ఏంటి వాళ్ళు మీటింగ్లో ఉన్నారా. వర్ దీస్ ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఏంటి ఈ ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయా. వర్ దీస్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఈ ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో లేవా. వస్ దోస్ పిల్లర్స్ ఆర్ హై, ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి హైట్లో ఉన్నాయా అని అడిగాను. వస్ దోస్ పిల్లర్స్ ఆర్ నాట్ హై, ఏంటి ఆ పిల్లర్స్ హైట్లో లేవా అని. ఏంటి పాజిటివ్లో క్వశ్చన్ అలా అడుగుతున్నాను, నెగిటివ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు అలాంటి సెంటెన్స్కి మనం నెగిటివ్లో అలా అడుగుతున్నాం అనమాట. సో మన ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లర్స్ తీసుకున్నాము, అవి హైట్ ఉంటాయని తీసుకున్నాం. సో అవి హైట్ ఉన్నాయా అని అడిగాము, హైట్ లేవా అని అడిగాము. సో ఉన్నాయా అనేది క్వశ్చనే, లేవా అనేది కూడా క్వశ్చనే అనమాట. అలాగే వర్ ఆల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, సో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా గార్డెన్లో ఉన్నాయా అని అడిగాం. సో వర్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ఇన్ ద గార్డెన్, ఆ ఫ్లవర్స్ అన్ని గార్డెన్లో లేవా అని అడిగాను. సో ఇప్పుడు ఏంటి, మనం వర్ అనేది ఎప్పుడు ప్లూరల్కే వాడాలి, అండ్ క్వశ్చనింగ్ అడిగేటప్పుడు ఎప్పుడు వర్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. అలాగే సింగులర్ అనుకోండి వజ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, ప్లూరల్ అనుకోండి వర్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. సో వజ్ అండ్ వర్ అనేవి రెండు కూడా రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. వజ్ అనేది సింగులర్ ఫామ్కి వాడతాం, వర్ అనేది ప్లూరల్ ఫామ్కి వాడతాం. అదే క్వశ్చనింగ్ అడిగేటప్పుడు వర్ అనేది వజ్ అనేది మనకి స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే నెగిటివ్ ఫామ్లో వాడాలి అంటే వజ్ కానీ వర్ కానీ ముందు ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత నాట్ వస్తుంది అనమాట. సో క్వశ్చనింగ్ అడిగేటప్పుడు వర్ కానీ వజ్ కానీ సింగులర్కైనా ప్లూరల్కైనా కానీ స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే క్వశ్చనింగ్ మనం నెగిటివ్లో అడగాలంటే చేయటం లేదా, ఏంటి మీరు క్లాస్లో లేరా, ఏంటి మీరు పని చేయట్లేదా, ఏంటి మీరు డ్యాన్స్ వేయట్లేదా ఆ టైంలో. సో మనం సింగులర్ సెన్స్లో వాడినా ప్లూరల్ సెన్స్లో వాడినా మనం నెగిటివ్ ఫామ్లో క్వశ్చన్ అడుగుతున్నాం, క్వశ్చనే నెగిటివ్లో అడుగుతున్నాం. అప్పుడు ఎలా అడగాలి, ఫస్ట్ వజ్ కానీ వర్ కానీ వాడాలన్నమాట, తర్వాత సబ్జెక్ట్ని, తర్వాత నాట్ ఉండాలన్నమాట. సో అదనమాట టాపిక్ వజ్ అండ్ వర్కి రిలేటెడ్. సో వజ్ అండ్ వర్కి రిలేటెడ్ మనం ఏమేమి టాపిక్స్ చూసామంటే పాజిటివ్ కేసులో మనం పాజిటివ్ సెంటెన్స్లో వజ్ అండ్ వర్ ఎలా వాడాలి, అండ్ క్వశ్చన్ పాజిటివ్లో ఎలా అడగాలి, అండ్ క్వశ్చన్ నెగిటివ్లో ఎలా అడగాలి అని చెప్పి వర్ అండ్ వజ్ సిచ్యువేషన్స్లో చూసాం. సో వజ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్కి వస్తాయి, అండ్ వర్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్కి వస్తాయి. వజ్ కానీ వర్ కానీ రెండు రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్. సో పాస్ట్లో గతంలో జరిగిన దాని గురించి చెప్పాలి, అండ్ గతంలో ప్లూరల్ థింగ్స్ గురించి చెప్తున్నాం, వర్ వాడాలన్నమాట, WERE వర్ వాడాలి. అండ్ గతంలో దాని గురించి చెప్తున్నావు అండ్ ఏం చెప్తున్నావు, గతంలో దాని గురించి చెప్తున్నావు అండ్ ఏం చెప్తున్నావు, సింగులర్ థింగ్స్ గురించి సింగులర్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నావు. సో అప్పుడు వజ్ వాడాలన్నమాట. సో రెండు గతానికి సంబంధించిందే, ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ అనమాట. అండ్ క్వశ్చనింగ్ అడిగేటప్పుడు వజ్ అయినా వర్ అయినా స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్. అండ్ క్వశ్చనింగే నెగిటివ్లో అడుగుతున్నా అనుకోండి,
ఫస్ట్ వర్గ్ కానీ, వజ్ కానీ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ మేబీ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. తర్వాత నాట్ వస్తుందనమాట. తర్వాత ఏదైతే యాక్షన్ జరుగుతుందో డాన్స్ చేస్తున్నామో, ఆర్ క్లాస్‌లో ఉన్నామో, మీటింగ్‌లో ఉన్నామో, క్లాస్ వింటున్నామో, ఆర్ మీటింగ్‌లో ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి యాక్షన్ అనమాట. యాక్షన్ అనేది లాస్ట్‌లో వస్తుందనమాట. క్వెషనింగ్‌లో ఎప్పుడు కూడా లాస్ట్‌లో వస్తుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వర్స్ అండ్ వర్బ్ ఫార్మ్స్ అనమాట. అండ్ ఈ 2 రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో ఫ్యూచర్ టెన్స్‌కి రిలేటెడ్ అయ్యే టాపిక్స్ చూద్దాము. సో, ఇప్పుడు దాకా మనం ప్రెజెంట్ టెన్స్‌కి రిలేటెడ్ టాపిక్స్, అలాగే పాస్ట్ టెన్స్‌కి రిలేటెడ్ టాపిక్స్ చూసాం. ప్రెజెంట్ టెన్స్‌లో ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్ ఈ 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో, సింగులర్ టెన్స్‌లో ఎలా వాడతాం, ప్లూరల్ టెన్స్‌లో ఎలా వాడతాం, పాజిటివ్‌లో ఎలా వాడాం, నెగెటివ్‌లో ఎలా వాడాం, క్వెషనింగ్‌కి ఎలా వాడాం అని చెప్పి ప్రెజెంట్ టెన్స్‌లో చూసామన్నమాట. యామ్, ఈజ్, ఆర్ వర్డ్స్ ఈ 3 వర్డ్స్ ఎలా యూజ్ చేస్తామని. అలాగే పాస్ట్ టెన్స్‌లో వజ్ అండ్ వర్ 2 పదాలే ఉన్నాయి. అండ్ సింగులర్‌కి అయితే ఏ పదం వాడాలి, ప్లూరల్‌కి అయితే ఏ పదం వాడాలి, పాస్ట్ టెన్స్‌కి సంబంధించి అని చెప్పి చూసాం. అండ్ ఇంకా బ్యాలెన్స్ ఏం మిగిలింది? ప్రెజెంట్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఫ్యూచర్ టెన్స్. సో, ఫ్యూచర్ టెన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీఎంఏ తెలుగు.